జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, గెలుపు గుర్రాలని మన ఈసారి నిలబెడతాం అంటున్నాడు. ఇక్కడ తెనాల్లో గెలుపు గుర్రం ఈసారి ఎవరు అనుకుంటున్నారు? మా అన్న బత్తుని శివకుమార్ గారు ఆల్రెడీ ఆయన రేస్లో ఉన్నారు, ముందంజలో ఉన్నారు. నెక్స్ట్ నిలబడినా కూడా ఆయనకి ఏ డోకా లేదు. మేము ఆయనకు ఏ నమ్మకంతో మాకైతే మళ్ళీ సీట్ ఇచ్చారు మా శివకుమార్ గారికి, అదే నమ్మకంతో మళ్ళీ ఆయన్ని మేము గట్టిగా పోయినసారి మెజార్టీ కన్నా ఈసారి ఎక్కువ మెజార్టీతో మేము నిలబెట్టాలని ముందంజలో ఉన్నాము. ఓకే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మహిళలకి ముఖ్యంగా సంక్షేమ పథకాలంటేనే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితుల్లో అందులో కూడా ప్రతిదీ మహిళలకే ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? అది చాలా ఆనందపడాల్సిన విషయం అండి. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా మహిళల గురించి ఆలోచించింది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే హామీలు మీకు ఇస్తున్నాను, పసుపు కుంకాలు అన్నాడు, అవి అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏమీ చేయలేదు. అది ఈ ప్రభుత్వంలో ఎన్నికల్లో నిలబడిన నవరత్నాలు ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని హామీలు 100% నిలబెట్టాడు ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు గుండెల మీద చెయ్యేసుకొని నిలబడగల సత్తా ఇచ్చింది ఎవరంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏంటి మీ లోకల్ శివన్న మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఈసారి ఎలా ఉండబోతుంది? అసలు మీకు అనుమానమే లేదండి. మన తెనాల్లో ఎంతమంది నిలబడ్డా కూడా, ఇప్పుడు రాజా గారు నిలబడ్డా, మన మనోహర్ గారు నిలబడ్డా కూడా ఈసారి డౌటే లేదు. వాళ్ళందరూ ఎవరు కాదు, అవుతుంది ఖచ్చితంగా. వారు వన్ సైడ్ అవుతుంది. అది కేవలం మన చేయగల నాయకుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే మా అన్నా బత్తుని శివకుమార్ గారు మాత్రమే. కానీ ఒక మాట అయితే వినిపిస్తూ ఉంటుంది, ఒక ప్రచారం అయితే ఉంది, ఇన్ని పథకాలు ఇచ్చినా కానీ ఎక్కడో మొత్తానికి కొంత వ్యతిరేకత ఉంది జగన్ ప్రభుత్వం మీద అంటారు. ఇక్కడ తెనాలి ఎలా ఉంది? ఇక్కడైతే వ్యతిరేకత లేదండి. ఇది వ్యతిరేకత ఏంటి అంటే కడుపు మండిన వాళ్ళు పెట్టరు పేదలకి ఈయన కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. ఈ రోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐదుగులు ఎవరైనా సరే తినలేదా అని కాదు, ఇప్పుడు తినలేదా అని కాదు కదా, కడుపు నిండా తింటున్నారు. వాళ్ళు కష్టార్జితం చేసుకున్నా కానీ ఏ అప్పులు బాధలు లేకుండా కడుపు నిండా తిని ప్రశాంతంగా పిల్లలను బడుకులు పంపించుకుంటున్నారు. ఈ రోజు పిల్లోడు అమ్మఒడి కింద వస్తుంది అంటే ఎందుకు వస్తుంది? వాళ్ళు ఖచ్చితంగా పిల్లోడిని 75% హాజరైజ్ ఉండాలని పంపిస్తున్నారు కాబట్టి వస్తుంది. మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏంటి అసలు ఎట్లా అభివృద్ధి ఎలా ఉంది తెనాల్లో? అయితే అసలు ఇది లేదు అనడానికి లేదండి. ఆయన అన్నీ చేశారు. ఇది లేదమ్మా అని ఏదన్నా అన్న, ఇది నాకు ఈ పని అవ్వలేదు అన్నాం అనుకోండి, నేను ఉన్నానంటూ ముందుకు వస్తాడు ఆయన. ఏదైనా సరే చేసిన వ్యక్తి ఎవరంటే, మన తెనాలి డెవలప్ చేసింది ఎవరంటే మన అన్నా బత్తుని శివకుమార్ గారు. వైనాట్ 175లో తెనాలి ఉండబోతుందా? ఖచ్చితంగా.